హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గుమ్మడి. ఈరోజు నేను మన ఆరోగ్యానికి ఎంతో మంచిదైనటువంటి కరివేపాకు పచ్చడిని ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. కరివేపాకులో విటమిన్ ఏ, సి పుష్కలంగా ఉంటాయని మీకు తెలుసు కదండి. కళ్ళకి, జుట్టుకు కూడా ఈ కరివేపాకు చాలా మంచిదన్నమాట. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. కరివేపాకు ఆరోగ్యానికి మంచిదని తెలిసినా మనం కూరల్లో వేసినప్పుడు తినకుండా పక్కన పెడతాం కదా. అయితే ఇలా పచ్చడి చేసుకొని రోజుకో స్పూను వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అన్నమాట. ఇక ఈ పచ్చడి ఎలా చేయాలో మన వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా. ఈ చట్నీ చేయటం కోసం నేను 5 కప్పుల కరివేపాకును తీసుకుంటున్నానండి. ముందు ఏదైనా బౌల్లో 5 కప్పుల కరివేపాకును కొలిచి పోసుకోవాలి, అదిమి పోసుకోవాలండి. తర్వాత ఈ కరివేపాకుని శుభ్రంగా కడిగి పొడి వట్టపై ఆరబెట్టుకుందాము. ఈ కరివేపాకు ఆరేలోపు కళాయిలో 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్స్ ఆవాలు, 2 స్పూన్స్ ధనియాలు వేసి దోరగా వేయించుకుందాము. ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆరిన తర్వాత మిక్సీ జార్లో వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే బౌల్లో 1/2 కప్పు బెల్లం వేసి అరకప్పు నీళ్ళు పోసి 5 నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలండి. పాకు రానవసరం లేదనమాట. కరివేపాకు కూడా ఆరిందండి. మరీ ఎక్కువ ఆరనవసరం లేదు, తడిపోతే సరిపోతుంది. తర్వాత కళాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసి కరివేపాకును వేసి వేయించుకుందాము. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. పెళ్ళపెళ్ళమని సౌండ్ వచ్చే వరకు వేయించిన అవసరం లేదు. కరివేపాకు ఇలా కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆరనివ్వాలి. ఆరిన తర్వాత మిక్సీ జార్లో చేసి పెట్టుకున్న పొడి కరివేపాకు వేసి మిక్సీ పట్టుకుందాము. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలో 1/2 కప్పు సాల్ట్, కప్పు కారం వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాము. ఇలా మిక్సీ పట్టిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఈ పొడిలో బెల్లం పాకం ఇంకా అరకప్పు చింతపండు పులుసు వేసుకోవాలండి. 5 కప్పుల కరివేపాకు నేను వేసినవి కరెక్ట్గా సరిపోతాయన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వీటిని మిక్సీ వేసుకుందాము. మిక్సీ వేసిన తర్వాత ఇలా పేస్ట్గా తయారవుతుంది. తర్వాత స్టవ్ పైన కళాయి పెట్టి కప్పు నూనెను పోసుకోవాలి. ఈ నూనె వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. అలాగే 10-12 వెల్లుల్లి రెబ్బలను మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. వేగిన తర్వాత 4-5 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలండి. అలాగే 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు, 2 స్పూన్స్ మినపగుండ్లు వేసి వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత చివరిలో 1/2 స్పూన్ ఇంగువ, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బల పేస్ట్ వేసి 10 సెకన్లు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఈ తిరగమాతలో కరివేపాకు పచ్చడిని వేసి మంచిగా కలుపుకుందాము. ఈ చట్నీని వెంటనే వేసుకోవచ్చండి. వేడివేడి అన్నంలో ఈ చట్నీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి. మీరు కూడా తప్పకుండా ఈ కరివేపాకు పచ్చడిని ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.